రెడీగా ఉండు, నైట్ వస్తా. నువ్వు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తావా? ఈరోజు డ్రంకర్ సాయి అనే సందేశాత్మక మూవీని అన్న నిస్వార్థ సేవా నాయకుడు బసవరాజ్ శ్రీనివాస్ అన్న గారు నిర్మించడం జరిగింది. ఇది ఒక గొప్ప సందేశాత్మక చిత్రము. మరి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సినిమాను వీక్షించి వాళ్ళ పిల్లల్ని సన్మార్గంలో నడిపించాల్సిందిగా కోరుతూ, మరి ఈ సినిమాకు మా సోదరులు ఎన్ఎస్ఎస్ మీడియా నరేందర్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. అదేవిధంగా అల్లం నాగరాజన్న గారు ఏఎన్ఆర్ స్టూడియోస్ కూడా ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది. మరియు రంజితా మేడం గారు కూడా రోజీ క్రియేషన్స్ రంజితా మేడం గారు కూడా వాళ్ళ టీం అంతా కూడా ఎంతో సపోర్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు బిఎస్ఎస్ఎఫ్ ఫౌండేషన్ ద్వారా రిలీజ్ అయిన డ్రింకర్ సాయి పిక్చర్ని మేమందరం మా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా, అట్లాగే మా ఎన్ఎన్ఎస్ ఫౌండేషన్ అలాగే రోజీ ఐ క్రియేషన్ తరఫున ఈ సినిమాను చూసి పెద్దగా దిగ్విజయం జరగాలని అయితే మా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఒక బ్లెస్ చేస్తున్నాము. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా మన అంబర్పేట శంకరన్న గారు ఫస్ట్ టైం నటించారు కాబట్టి ఆయన మీద ఉన్న అభిమానంతో మా ట్రాన్స్జెండర్స్ అందరం కూడా అంబర్పేట శంకరన్న గారు అంటే మాకు చాలా గౌరవము. ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా మేము సోషల్ మీడియా ద్వారా చాలా వరకు విన్నాము, ఆయన చూసాము కూడా. కాబట్టి కేవలము అలా శ్రీనివాస్ గారు దాని ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు మొట్టమొదటిసారిగా తీయడం జరిగింది ఈ పిక్చరు. దాన్ని దిగ్విజయంగా చేయడం కోసం, తన స్నేహం కోసం అంబర్పేట శంకరన్న గారు నటించారు. కాబట్టి మా ట్రాన్స్జెండర్ అందరూ కూడా బ్లెస్సింగ్ ఈ సినిమాకు ఉంటాయి. ఇది ఒక గొప్ప విజయం సాధిస్తుందని అయితే మేమందరం కోరుకుంటున్నాం. అంబర్పేట శంకరన్న గారికి, అంబర్పేట శంకరన్న గారికి థ్యాంక్ యూ. రెడీగా ఉండు, నైట్ వస్తా. నువ్వు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తావా? నిజంగా నిప్పగళ్ళ కనిపిస్తున్నా. నేనే ఫ్యాన్ అన్నా. పెట్టమంటారా? పెట్టడానికి వచ్చాడు కదా అన్నా. అన్న మీరు వచ్చారేంటన్నా? నీ ఆశ్రమం గురించి నీ గురించి చాలా విన్నాను రా, అందుకే వచ్చిన. అసలు మందు తాగొద్దు, మీ హెల్త్ పాడవుతుంది, మీ ఫ్యూచర్ సిగరెట్లు మానేరని చెప్పారు. ఫ్రెండ్స్ మేము డ్రింకర్ సాయి సినిమా అయితే చూసి వచ్చాము. అది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా ఉందో ఆ సినిమా చూసారు వీళ్ళు సార్ వాళ్ళు కూడా. సార్ మీకు ఎలా అనిపించింది? శంకర్ గారు మన అంబర్పేట శంకర్ గారు నటించారు. తన మీద అభిమానంతో చాలా మంది వచ్చారు. అది మీకు ఎలా అనిపించింది? అదే కొత్త డైరెక్టర్ బిబిఎస్ఎస్ ఫౌండేషన్ వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి మీకు వాళ్ళు పిక్చర్ తీసే సినిమా విధానం అనేది మీకు ఎట్లా అంటే ఓకే మీరు నానా మీరైతే యూత్ కోసం ప్రజెంట్ సినిమా చూస్తారు డ్రింకర్ సాయి అనే సినిమా, మీకు ఎలా అనిపించింది? ఆ సినిమా ద్వారా ఏం మెసేజ్ మీరు రిసీవ్ చేసుకున్నారు? ఆయన బాగానే అనిపించింది. తర్వాత ఆయన అట్లా ఫేస్ చేస్తారని ఆయన కూడా తెలుసుకోలేదు. అంటే అందులో సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది కదా, ఇప్పుడు
లవ్ విషయము అదంతా కొత్త డిఫరెంట్ గా ఏం మనకు అనిపించదు. లవ్ అంటే ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాము, కానీ ప్రతి దాంట్లో ఒక ఎండింగ్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. దీంట్లో యూత్ కు మీకు బాగా నచ్చిన ఒక పాయింట్ అనేది చెప్పండి. సినిమా తాగినప్పుడు ఆయనకి తెలియలే అట్లా జరుగుతుందని, లాస్ట్ కి అట్లా జరిగేసరికి ఆయన లైఫ్ మొత్తానికైతే ఈ సినిమా ద్వారా ఏమంటున్నాడంటే తను మాత్రం ఈ యూత్ ఎవరైతే ఉన్నారో తాగుడు విషయంలో తను తాగిన మైకంలో తన బాడీలో ఉన్న అవయవాలు ఏవైతే ఉంటాయో అవి పాడవుతాయనే ఒక విషయాన్ని తను మర్చిపోతారు. లవ్ లో కూడా ఉండి కూడా ఆ లవ్ అనే ఫీలింగ్ తో ఉండాలన్నా కూడా ఒక డ్రింక్ కానీ స్మోక్ కానీ యూత్ అనేది అట్రాక్ట్ అవ్వద్దు అనేది అయితే ఒక చిన్న మెసేజ్ అయితే ఇందులో ఉంది. సో మీ పేరు? రిషి. సో రిషి, ఇప్పుడు మీరు డ్రింకర్ సాయి పిక్చర్ చూశారు కదా, దాంట్లో ఈ సినిమాలో ఒక మెసేజ్ యూత్ కు ఇచ్చే మెసేజ్ అయితే ఒకటి అనిపించింది. ఉన్న యూత్ ఎట్లా అంటే చాలా మంది అడిక్షన్ కి అలవాటు అవుతారు. అదే సిగరెట్ అయినా కానీ, చాలా మంది డ్రగ్స్ అయినా, గంజా అయినా, మందు అయినా, అడిక్షన్ అనేది చాలా, అది ఏదైనా కానీ అడిక్షన్ కి మనం అడిక్షన్ అయిపోతే మనకున్న ఎమోషనల్స్, ఆ ఫ్యామిలీ కానీ, మనం ప్రేమించిన అమ్మాయి కానీ, మన తల్లిదండ్రులను కానీ, మనం చేసుకున్న అడిక్షన్ వల్ల వాళ్ళని అందరినీ మనం వదిలేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి మనం ఆ అడిక్షన్ నుంచి దూరం జరగాలి. ఎందుకంటే మనం నమ్ముకొని మన తల్లిదండ్రులు ఉన్నారు, మనం నమ్ముకొని మనం ప్రేమించిన అమ్మాయి ఉండొచ్చు, అది ఎవరైనా కానీ మనం నమ్ముకున్న వ్యక్తుల కోసం మనం అడిక్షన్ నుంచి దూరం కావాలి. అవేర్నెస్ రావాలి అందరికి, మెయిన్ ఇంపార్టెంట్ అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ వచ్చి అడిక్షన్ అనేది మత్తు పదార్థం అనేది 1 నిమిషం 2 నిమిషాలు 5 నిమిషాల సుఖం కోసం. కాబట్టి అందరు అర్థం చేసుకో, సినిమా కూడా అదే చెప్పింది. ఓకే మేడం. థ్యాంక్ యూ నాన్న. నిజంగా కూడా ఇక్కడ సామాన్లు కొంతమంది వచ్చారు. ఆ సినిమా వాళ్ళకి ఎలా నచ్చింది? సినిమా థియేటర్ నేను చూశాను సార్. ఆ సార్ గారికి వాళ్ళ టీం అందరికి కూడా ఎలా నచ్చింది ఆ సినిమా అనేది డ్రింకర్ సాయి గురించి సార్ వాళ్ళ మాట్లాడండి సార్. డ్రింకర్ సాయి అనే ఒక మూవీ చాలా ఎక్సలెంట్ మూవీ. నేను అల్లం నాగరాజ్ అడ్వకేట్ని, నేను కూడా ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ను. మన వరంగల్లో ఈరోజు అందరం ఫ్రెండ్స్ అందరం వచ్చి చూసినాం. ప్రతి యువతకి ఒక మెసేజ్ లెక్క దీన్ని డైరెక్టర్ గారు చాలా తెరకెక్కించారు. చాలా మంచి లవ్ స్టోరీ, దాని లవ్ స్టోరీలో ఒక మీనింగ్ ఇచ్చిండ్రు. ఒకటి ఏంటంటే ఒక తాగుబోతనం అనేది ఒకటి అలవాటు కింద మారితే తర్వాత ఏమవుతుంది, ఏం మిస్ అవుతాం, సమాజంలో ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి మూవీ. ఈ మూవీని అందరు ప్రతి యువత, ప్రతి తల్లిదండ్రులు కూడా చూడాల్సిన మూవీ ఇది. చాలా చక్కగా తీసిరు, చాలా చిన్న బోరింగ్ కూడా లేకుండా ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు జగన్నాథం ప్రవీణ్, ఉద్యోగ సంఘాల నాయకుడిని. డ్రంకర్ సాయి సినిమాకు అన్ని విధాలా సపోర్ట్ చేసినందుకు మా అన్న ఏఎన్ఆర్ స్టూడియోస్ అధినేత నాగరాజన్నకు ధన్యవాదములు. మా సోదరుడు ఎన్ఎస్ఎస్ మీడియా ఇన్ఛార్జ్ నరేందర్ గారికి ధన్యవాదములు. మేడం మన రోజీ క్రియేషన్స్ రంజితా మేడం గారు, వారి టీం కూడా ఎంతో విధంగా సపోర్ట్ చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అన్న ఇంత గొప్ప సినిమాను నిర్మించినందుకు అన్న బసవరాజ్ శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సినిమాలంటే ఇంత గొప్పగా ఉండాలి. యువత అనేది దేశానికి పునాదులు స్వామి వివేకానంద చెప్పినారు. మరి అదే యువత మానవ జన్మ అనేది చాలా గొప్పది. మరి తాగుడుకు బానిసై అవయవాలు మరి శరీరాన్ని నాశనం చేసుకొని సాధించేది ఏమీ ఉండదు. ఒక మానవ జన్మ చాలా గొప్పది. ఎంగేజ్ అనేది చాలా గొప్పది. వివేకానందుడు అంటాడు, 20 మంది యువత నాకుంటే దేశాన్ని మార్చేస్తాను, అంత గొప్ప ఎంగేజ్ ఉంటుంది. మరి దాన్ని తాగుతూ తిరుగుతూ నాశనం చేయడం కరెక్ట్ కాదు. మరి యువకులు అనేటోళ్ళు దేశాన్ని దశ దిశ రాజకీయాన్ని కూడా మార్చేసే దమ్ము ఎంగేజ్ యొక్క దమ్ము. సో దాన్ని నిలబెట్టుకొని గొప్పగా పోవాలి. ఇంత గొప్ప సినిమా, దిస్ అ వెరీ గ్రేట్ మూవీ. సో దీన్ని చూడడం అనేది పౌరుల యొక్క బాధ్యత, సమాజం యొక్క బాధ్యత. సో ఈ సినిమా అనేది 300 రోజులు ఆడాలి. అంటే అన్ని సినిమాలు ఆడతారు, ఇండియా సినిమాలు 100 రోజులు ఆడుతున్నాయి. సో అవి కాదు, ఇటువంటి సినిమాలు 100 రోజులు ఆడాలి, సమాజం యొక్క బాధ్యత. మరొకసారి ఈ సినిమాకు ఇచ్చేసినందుకు మా అన్న నాగరాజు గారికి, నరేందర్ గారికి. సార్ ఒక మాట, ఇప్పుడు శంకర్ గారు ఫస్ట్ టైం తీసిన పిక్చర్ కదా ఇది, అంటే తను ఒక ప్రొడ్యూసర్ కావాలి, తను సినిమా ఇండస్ట్రీలో పైకి వస్తారని అనుకుంటున్నారు. మీరు సినిమా తీసిన విధి విధానం ఏదైతే ఉందో, మీకు అంతకుముందు ఎంతో మంది డైరెక్టర్లు కానీ ఎన్నో సినిమాలు మనం చూసి ఉంటాము, కానీ ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ అయితే మనకి ఇచ్చిందని మీరు చెప్తున్నారు కదా. కాబట్టి దీని ద్వారా మన శంకర్ గారి నేమ్ కూడా అంత బ్రాండ్ గా వెళ్ళిపోతాను మీకు అనిపిస్తుందా? నాకు శంకరన్న గారు సుపరిచితులు. శంకరన్న గారు ఏంటంటే ఒక బహుజన వర్గం నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రంలో నిలబడ్డ దమ్మున్న నాయకుడు శంకరన్న.
మరి ఆయన ఇవాళ ఎంతో మంది గుండె ధైర్యం. మరి ఇవాళ శంకరన్న కూడా సినిమాలో చూపించినందుకు బసవరాజ్ శ్రీనివాస్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ, శంకరన్న గారు కూడా అద్భుతంగా నటించడం జరిగింది. శంకరన్న గారిని మేము సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ గొప్పగా ముందు చూడదలుచుకుంటున్నాము. శంకరన్న గారిని కూడా అసెంబ్లీలో చూడాలని నేనైతే అనుకుంటా ఉన్నా. దానికి నిజంగా ఇంత పెద్ద వాళ్ళంతా యూత్ నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఈ రోజు ఈ ప్లేస్ లో వాళ్ళు ఉన్నారు. ఒక లాయర్ గారు కానీ, ఒక పొలిటికల్ లీడర్స్ కానీ, వీళ్ళంతా ఒక యూత్ నుంచి ముందు ఫేస్ చేసుకుంటూ వచ్చారు. దీని మెసేజ్ ఏంటంటే ముఖ్యంగా మనకు డ్రింక్ అండ్ స్మోక్ వల్ల మనలో ఉన్న అవయవాలు అనేది పాడైపోతుంటాయి, మనకే తెలియదు. మన అవయవాలన్నీ పాడైపోయిన తర్వాత కూడా మనకు ప్రేమ అనేది మన జీవితంలో ఉంటే ఎంత పోతే ఎంత అనేది ఒక మంచి మెసేజ్ అయితే నిజంగా ఈ సినిమా ద్వారా మనం డ్రింకర్ సాయి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడాలని అయితే వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నాను. ఓకే, అసలు ఈ డ్రింకర్ సాయి సినిమాకి ఇంత పెద్ద దిగ్విజయంగా మేమందరం కూడా రావడం జరిగింది. ఎందుకంటే మాకు అంబర్పేట శంకరన్న గారి మీద అభిమానం మాకు ఎక్కువ కాబట్టి, అతన్ని నటించిన ఫస్ట్ టైం పిక్చర్ కాబట్టి మేము చూడాలని కూడా మా ట్రాన్స్జెండర్ కూడా మేము వచ్చాము. మమ్మల్ని ఎక్కువ అభిమానించే వ్యక్తి అంబర్పేట శంకరన్న గారు కాబట్టి ఆయన సినిమా మా ట్రాన్స్జెండర్ అందరూ కూడా చూశారు. వాళ్ళకి ఎలా అనిపించిందో వాళ్ళ మాటల్లో స్టార్ట్. ఇప్పుడు ఈ రోజు అయితే మనం సినిమా చూస్తాం. ఆ సినిమాని బట్టి యువతకు మన ట్రాన్స్జెండర్ తరఫున మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మూవీ మాత్రం బాగుంది, డ్రింకర్ సాయి మూవీ. దీంట్లో ఒకటి ఏంటంటే యువత మెయిన్, మనం ఈ బిజీ షెడ్యూల్లో పేరెంట్స్ పట్టించుకోవట్లేదు యువతకి. కాబట్టిగా ఆ బిజీ షెడ్యూల్లో యువత అనేది ఏ తప్పు దారిలో పడుతున్నారని మూవీ చాలా మంచి మెసేజ్ ఉన్నది మూవీలో. అట్లాగే మేము ట్రాన్స్ చెప్పేది ఒకటి, మాకనే ఒక ఫ్యామిలీ లేదు, మీకు ఒక ఫ్యామిలీ ఉన్నది మీ వెనకాల. మిమ్మల్ని ప్రేమించేటోళ్ళు మీ మమ్మీ ఉన్నారు, మీ డాడీ ఉన్నారు. మాకు ఎట్లాగో సమాజంలో మమ్మీ డాడీ అంటే మమ్మల్ని ఎంతో చిల్లరనతో మేము హేళన చేస్తే ఈ సమాజంలో మీరు కూడా అలాంటి హేళనకి గురి కాకుండా ఈ మద్యానికిను డ్రింకింగ్స్ ఇవి ఎలాంటి అంటే ఒక ఫ్యామిలీ నుండి దూరమైన వాళ్ళకి ఫ్యామిలీ. సో నిజంగా ఇలాంటి వ్యక్తుల గురించి తను మాట్లాడింది. ఇంకా అలాగే నీ మాటల్లో ఏమనిపిస్తుంది సినిమా గురించి? డ్రింకింగ్ సైడ్ మూవీ చాలా బాగుంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అయినా ఎవరైనా సరే, ఒక యువత మన చేతికి వచ్చిన తర్వాత ఒక ఎదిగిన చెట్టు మన కళ్ళ ముంగట పాడైపోతుంటే చూసుకోలేము మనం ఎంతైనా. అలాగే పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ ఎవరు పిల్లలు, ఆడపిల్ల అయినా మగ అబ్బాయి అయినా ఎవరైనా సరే, ఒక ఏజ్ యువతకు వచ్చిన ఒక అబ్బాయి ప్రతి నైట్ పూట అయినా డే టైంలోనైనా తన టైంను ఎలా కేటాయిస్తున్నాడో, లేదంటే వృధా టైంలో ఇంకా తన టైం అంతా వృధా చేస్తున్నాడా, చిల్లరగా తిరుగుతున్నాడా, అదంతా కూడా పేరెంట్స్ అందరు కూడా చూసుకుంటే లైఫ్ అంతా బాగుంటది అని చెప్పేసి నా ఉద్దేశం. కానీ మూవీ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అట్లాగే మనతో పాటు ఇక్కడ ఈ సినిమా చూసిన వ్యక్తి ఇంకొకరు దుపాకి రాజు గారు ఉన్నారు. రాజు గారు మీకు ఎలా అనిపించిందండి సినిమా? మీరు ఏం చేసిందో పెద్దల మాట సద్దనం మాట్లాడారు, మీరు మాట్లాడే కాదు మేడం, పెద్దల మాట సద్దనం లేదండి. మీకు సినిమా చూసారు, పెద్దల మాట సద్దన మూట అదంతా వేరు, కానీ మీకు సినిమా చూసారు, డ్రింకర్ సాయి సినిమా చూసారు కదా, మీకు ఆ సినిమాలో ఒక మెసేజ్ అంటే ఇప్పుడు మీరు మా ట్రాన్స్జెండర్స్ ఏమన్నారంటే మేము మాకంటూ పేరెంట్స్ లేకము కాబట్టి మీకోసము వెతికే వాళ్ళు, ఎదురు చూసే వాళ్ళు అంటూ మీకంటూ ఉంటారు. కాబట్టి మీరు ఇలాంటి యువత ఒక డ్రింకర్ గా ఏదంటే ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి రాదు. తల్లిదండ్రుల ప్రేమే కావచ్చు, అమ్మాయి ప్రేమే కావచ్చు, అదంతా కోల్పోతారు. అది మాత్రమే మెసేజ్ ఇందులో చూపించారని వాళ్ళు అన్నారు. మీరు ఇప్పుడు మీకు పిల్లలు కూడా ఉంటారు, ఈ సినిమా చూసిన తర్వాత కూడా మీ పిల్లలకు ఒక సందేశాత్మకమైన ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటారు కదా, అది మీ ద్వారా ఏమనుకుంటున్నారు? మనిషికి కావాల్సిన డిసిప్లిన్ ఉంటే ఎవరైనా అవునా, ఎవరైనా పెద్దలు ఉన్నారు, డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఉంటే ప్రపంచంలో ఎవరైనా సహకరిస్తారో అని చెప్తారు. ఇష్టం ఉన్న రోడ్ల మీద దాగి రోడ్ల మీద తిరగాలి. మనిషి కావాలి డిసిప్లిన్. ఏ హోదాలో ఉన్నాడు, ఏ హోదాలో ఉన్నాడు. డ్రింకింగ్ అనేది నాట్ అ జోక్. అవునా, మనిషి కావాల్సిన డిసిప్లిన్. తన మాటల్లో కూడా ఏమంటున్నారంటే మొత్తానికైతే ఈ రోజు యువత డ్రింక్ చేసి తన ఆరోగ్యాలను కానీ వాళ్ళ అవయవాలని కూడా పాడు చేసుకోవద్దు. ఎందుకంటే అలా పాడు చేసుకోవడం వల్ల వాళ్ళ ప్రేమలు అనేది ఎవరు పొందలేకపోతారు. కాబట్టి మా ట్రాన్స్జెండర్స్ కూడా, ఎందుకంటే మేము ప్రేమలకు దూరంగా ఉంటాం కాబట్టి, తల్లిదండ్రుల ప్రేమకు అన్నదమ్ముల ప్రేమకు దూరంగా ఉంటాం కాబట్టి, మీరు యువత అనేది ఇలాంటి అందరి ప్రేమలు దూరం చేసుకోకుండా ఉండాలి అని అంటే ప్లీజ్ మీరందరూ డు నాట్ డ్రింక్ అండ్ స్మోక్. కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఈ వీటికి మత్తు పదార్థాలకు, మత్తు పానీయాలకు బానిస అవ్వకూడదని మా ట్రాన్స్జెండర్ల తరఫున, అట్లాగే ఈరోజు మేము చూసిన డ్రింకర్ సాయి పిక్చర్ ద్వారా ఒక మంచి మెసేజ్ మేము ముందుకు తీసుకొచ్చాము. అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటాను, అందరూ బాగుండాలి, అందులో ఈరోజు ఉండాలి.